హలో అండి, నమస్తే. నాకు వచ్చిన వ్యాలంటైన్స్ డే కేక్ ఒక్కొక్కటిగా పెడుతున్నాను కదా. సో నిన్నైతే కొంచెం వీడియో అయితే మిస్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి రెడ్ వెల్వెట్ ఫ్లేవర్ విత్ క్రీమ్ చీజ్ ఫ్రాస్టింగ్. నార్మల్గా మనకి బయట దొరికే కేక్స్ నార్మల్ క్రీమ్స్తోనే చేసేస్తారు. ఇది ఫిల్లింగ్ వచ్చేసి అండ్ ఇదంతా కూడా క్రీమ్ చీజ్ ఫ్లఫ్ అండ్ క్రీమ్ చీజ్ ఫ్రాస్టింగ్. సో ఈ మధ్యలో ఎందుకు అలా ఉంది అని చాలామంది అయితే ఇప్పుడు క్వశ్చన్ చేస్తారు నన్ను తప్పకుండా. సో అది ముందే వాటర్ కేక్ తీయంగానే నేను షుగర్ వాటర్ పెట్టిన కొంచెం మధ్యలో అయితే పడిపోవడం జరిగింది. సో అందుకని అది కొంచెం అలా ఉంది. అండ్ ఒకటైతే బాగా మెత్తగైంది, అది అయితే తీసేసి నేను నార్మల్ కేక్ని మళ్ళీ పెట్టాను. క్రమ్స్కి ఏదైతే ఉంచుకున్నానో రెడ్ వెల్వెట్ పైన వేసేది అదైతే పెట్టేశాను. సో అదేం బాధ లేదు, బాగానే వచ్చింది. సో ఇలాగా ఫ్లవర్స్ని అయితే పెట్టాను. ఫ్లవర్స్ ఎప్పుడు పెట్టినా దానికి అయితే ర్యాప్ చేయడం అయితే ఎప్పుడు మర్చిపోవద్దు, లేదా ఫ్లవర్స్ టాక్సిక్ కెమికల్స్ రిలీజ్ చేస్తాయి కేక్లోకి. సో ఎప్పుడన్నా గుర్తుంచుకోండి. అండ్ ఇలాంటి టాపర్స్ కూడా వాటికి కూడా మనం ఇలా ఫిల్ చేయాలి. అండ్ ఇది ఫైనల్ వ్యాలంటైన్స్ డే కేక్. నచ్చితే సబ్స్క్రైబ్.